పోటీగా తయారవుతున్న టీవీ సినిమా పాటలు, సినిమాలతో పబ్బం గడుపుతుంటే రుచికర నాగసురి వారు టీవీ ముచ్చట్లు గ్రంథంలో చాలా సార్లు తన అసంతృప్తిని తెలియజేశారు. టీవీకి ఉన్న విస్తృతిని పట్టించుకోకుండా సినిమా ఆధారిత కార్యక్రమాలతో టీవీని చాలా అధ్వానంగా వాడుకుంటారని, బుర్రకు తాళం వేసి కళ్ళజోళ్లు తగిలించే సాధనం టీవీ కాకూడదని, హిందీ టీవీ ఉదయం వార్తలను ప్రసారం చేయడం బాగుందని, ఎక్కువ మంది చూడటానికి ఉదయం సరైన సమయం అని డాక్టర్ నాగసూరి అన్నారు. బీబీసీ ఛానల్ ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. రాత్రి పరిగణకి పుస్తకాలు అందరూ యుగుప్సాగరంగా, అర్థరహితంగా క్షుద్ర కథలను ఆలంబన చేసుకుని తెలుగు సీరియళ్లు కొనసాగుతున్నాయని, ఇది క్షంతవ్యం కాదంటారు నాగసూరి. టీవీని అతిగా దాన్ని కవలించుకోవడం కానీ, అసలు టీవీ నేను చూడండి, టీవీ మొహమే చూడండి పక్కన పోవడం కానీ రెండూ కాదు, మధ్య మార్గం మనకు కావాలంట. పిల్లలు పాఠశాలలు అనే కార్యక్రమం ప్రతిధ్వనిలో వస్తే చాలా బాగా ఉంది. ప్రతిధ్వనిలో మీరు 100% మార్కులు మాస్టర్ గారు ఎవరికైనా వేశారు అంటే ఈ పుస్తకంలో ఒక్క జయప్రకాష్ నారాయణ గారికి వేశారండి. ఈటీవీలో ప్రతిధ్వని కార్యక్రమాన్ని అప్పుడు ఆయన నిర్వహించారు. 4 గంటల కన్నా ఎక్కువసేపు కూర్చుని టీవీని చూస్తే పిల్లలు స్థూలకాయలు అయిపోతున్నారు, ఒబేసిటీ వచ్చేస్తోంది అని ఒక పరిశోధన అమెరికాలో తేల్చింది. ఈ యాంకర్లకు ఉచ్చారణ ముఖ్యం కాదా? ఏ అక్షరాన్ని ఆ అక్షరాలుగా పలకాలనే విషయం చెప్తారు తమాషా. శీర్షికలు 12/9/98 ఆంధ్రభూమికి ఒక వ్యాసం రాశారు డాక్టర్ నాగసూరి. ఈ వ్యాసంలో కొసమెరుపు హైలైట్. అందుకే ఆ కొసమెరుపును యథాతథంగా డాక్టర్ నాగసూరి మాటలో ఇస్తున్నాను. యాంకర్లకు ఉచ్చారణ ముఖ్యం కాదా? నా నా లా లా హా ఆ ఇలా అక్షరాలు స్పష్టంగా పలకకపోతే ఏం జరుగుతుంది? ఏమి జరగదు. అలా జరిగితే జెమిని అనితా పార్సే కంపేరింగ్ అవుతుంది. టీవీ ముచ్చట్ల 87-99 మధ్య రచించబడి ఈ పుస్తకం తెలుగు టీవీ మీద చరిత్రలో ఒక ప్రారంభ విశ్లేషణగా భావిస్తున్నాం. ఉపగ్రహ ఛానల్ ఆరంభ దిశలో టీవీ సమాజంపై చూపిన ప్రభావాన్ని పరిశీలిస్తూ నాగసూరి గారు వినోదపరమైన కార్యక్రమాలు, దాని దుష్ప్రభావము, ప్రకటనల మోత, సీరియల్లోని హింస, భాషా నిర్లక్ష్యం వంటి అంశాలు తర్కబద్ధంగా విశ్లేషించారని, టీవీని గుడ్డిగా అనుసరించిన, మూర్ఖంగా వ్యతిరేకించిన నష్టమని, వీరి మాట మీడియా పట్ల సంతృప్తిని సూచిస్తుందని దివాకర్ దత్ గారు వివరించారు. వారికి ధన్యవాదాలు. మీడియా, సోషల్ మీడియా గురించి నా సమీక్ష. ఈ గ్రంథంలో దాదాపు 95 గాథలు ఉన్నాయి. రచనా సంవిధానం సరళ సుందరం. రేఖంతి వీరి వ్యాసాల్లో ప్రధానంగా కనిపించే మనం మీడియా ప్రయాణంలో మైలురాళ్ళు అనే కాలంలో తప్పిడి కొట్టి సాగిపోయేట దగ్గర నుంచి ఆండ్రాయిడ్ తట్టి మాట్లాడేదాకా సాగిన కమ్యూనికేషన్ ప్రస్థానాన్ని ప్రస్తావించారు. అచ్చు యంత్రం, టెలిగ్రాఫ్, టెలిఫోన్, రేడియో, టెలివిజన్, కంప్యూటర్, మొబైల్ ఫోన్ వంటి సమాచార సాధనాల వల్ల భావ ప్రసారం జరగడం గురించి, నేడు సోషల్ మీడియా, పత్రికలకు, టెలివిజన్ ఆధిపత్యానికి అవలీలగా గడ్డి కొట్టడం వరకు జరిగిన పరిణామాన్ని వివరించారు. ప్రధాన సభ్యులు పరీక్షాడిగానే అసలు సోషల్ మీడియా, ప్రింట్ మీడియాపై పైచేయి సాధించిన విషయాన్ని చర్చిస్తూ హన్స్ ఇండియా పత్రికలో ప్రముఖ రచయిత్రి కె రామకృష్ణ గారి ఇంటర్వ్యూలో నటుడు శోభన్ బాబు, నటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య ప్రేమ గురించి వ్యాఖ్యానిస్తూ రామకృష్ణ గారు శోభన్ బాబు భార్య గురించి చాలా సౌకర్యంగా మాట్లాడిన విషయాన్ని, దాన్ని ఖండిస్తూ విజయదుర్గ గారు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన విషయాన్ని, దానికి 280 మంది స్పందించిన విషయాన్ని చెప్పారు. పత్రికల్లో, రేడియోలో, టీవీలో ఒక అంశం గురించి ఇంతమంది స్పందించే అవకాశం కానీ, ఖండించే వీలు కానీ ఉండదు. ఒక సోషల్ మీడియాలోనే ఈ అవకాశం ఉంటుంది అని సోషల్ మీడియా ప్రభావాన్ని ప్రస్ఫుటంగా ప్రశంసించారు. కనుక నేను తక్కువ ఖర్చులో మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్, వాట్సాప్ వంటివి సమాచార పంపిణీకి బాగా ఉపయోగపడుతున్నాయని, అందుకే సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిందని అంటారు. పత్రికల్లో మహిళల పేజీలు అనే వ్యాసంలో ఈనాడులో వసుంధర, వార్తలో చెలి, ఆంధ్రజ్యోతిలో నవ్య, ఆంధ్రప్రభలో లైఫ్, సూర్యలో ధీర, ఇలా మహిళానుబంధం ప్రారంభించి కొనసాగించారు. ఇది ఒక కొత్తదనానికి దారితీసిందని నాగసూరి వారు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో దొంగ సమాచారం
అనేటువంటి ఒక అందులో ఈ రంగు సమాచారం ఇచ్చేటువంటి విధానాన్ని అరికట్టాలని, అసత్య ప్రచారం చేయడాన్ని ఆపాలని, ఇలాంటి పెడధోరణులు మంచివి కావని, సమాజం వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రస్తావించారు. చర్చనీయాంశాలుగా చాలాయి. 2008, 2010 మధ్య కాలంలో ఆంధ్రభూమిలో ప్రచురింపబడ్డ 86 వ్యాపార సమాచారం ఇస్తారు. మార్గదర్శకంగా సాగే సేవగా మొదలైన మీడియా చివరకు వాణిజ్యంగా, రాజకీయంగా, సంచలనంగా స్కాముల మూల బిందువుగా మారిపోయింది. ఇంతకు మునుపు ఉండే ప్రతిష్ట, గౌరవం, విశ్వసనీయత నేడు కోల్పోయి కేవలం ఒక ఆయుధంగా, రాజకీయాలకు దోహదపడే వాణిజ్యంగా మిగిలిపోయింది. అందుకే నేడు ఛానళ్లు ప్రతి చోట, ప్రతి దశలోనూ చర్చనీయాంశాలుగా మిగిలిపోయి విమర్శలను మూటగట్టుకుంటున్నాయి అని ఈ పుస్తకంలో పరామర్శించిన విషయం గురించి తెలుసుకున్నారు. టీవీలో పత్రికలు చదవండి అన్న శీర్షికతో 25 మార్చి 2008 ప్రచురితమైన వ్యాసంలో వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను టీవీలో చదివి వినిపించడం గురించి ప్రస్తావించారు. ఛానళ్లలో చెప్పే వార్తలే కాకుండా మిగతా వార్తా వాహితులు ఏం వార్తలను ఇస్తున్నాయి అన్న విషయం మీద దృష్టి సారించే కార్యక్రమం ఇది. ఎవరూ వార్తాపత్రికలన్నీ కొన్ని చదవలేరు, కానీ ప్రతి ఇంట్లో దాదాపు తెలుగు ఛానళ్ళు అన్ని చూడగలుగుతారు. అందువల్ల ఈ కార్యక్రమం వార్తలను విస్తృతంగా చేరవేయడానికి ఉపయోగకారిగా ఉంటుంది. అయితే లోపలి పేజీలోని విషయాలను వివరించి చెప్పకుండా మొదటి పేజీలోని శీర్షికలను గడగా చదవడం వల్ల ఆయా పత్రికలకు ఉచిత ప్రచారం జరగడం తప్ప వీక్షకులకు ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. వార్తాపత్రికలను చూపే క్రమం కూడా ప్రభావం చూపిస్తుంది. 15 ఏప్రిల్ 2008 ప్రచురితమైన చర్చనీయాంశాలుగా ఛానళ్ల వింత వాదనను వినిపించాడు. ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది. నేరపోకిని ప్రేరేపించడంలో టీవీ ఛానళ్ల బాధ్యత ఎంత అంటే అది ఆ నేరం చేసిన వారి ఆలోచన ధోరణి మీద, ప్రవర్తన సరళి మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద మీడియా ప్రభావం చాలా తక్కువ అంటారు. అయితే ఏదైనా మంచి జరిగినప్పుడు మేము ఫలానా అంశం ప్రసారం చేశాము, దాని ఫలితం ఇలా ఉంది అని విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. అక్కడ 29 ఏప్రిల్ 2008 ప్రచురితమైన మంచిని అంశరెందుకులో ఒకనొక ఛానల్లో ప్రసారం అవుతున్న ఒక మంచి కార్యక్రమం గురించి చెబుతూ ఒక ప్రఖ్యాత రచయితతో సంభాషిస్తూ వారి తాజా పుస్తకం గురించి లోతుగా చర్చిస్తారు. ఆ పుస్తకాలను చదివిన వ్యక్తే యాంకర్ గా ఉంటారు. ఇటువంటి కార్యక్రమం తెలుగు ఛానళ్లలో ఎందుకు ఉండదని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. అధ్యయనం 2-3 చోట్ల కూడా వ్యాసంలో వచ్చినది. వాళ్ళ అధ్యయనం, వార్తల్లో నిష్పాక్షిత కోల్పోవడం, భక్తి, క్రైమ్, సినిమా మేడం వంటి అంశాలు లోతుగా విశ్లేషించారని విషయం చెప్పారు మేడం గారు. మంచి కార్యక్రమాల అవసరాన్ని కూడా చర్చిస్తూ ఆయన సానుకూల విమర్శలుగా ఇచ్చారని చెప్పేసి వారికి ఒక కితాబు ఇచ్చారు. ధన్యవాదాలు మేడం గారు. కవితల ఎంపికలో వస్తువు, శిల్పం, ప్రక్రియ వంటి విషయాలకు సంబంధించి ఉదాహరణ దృష్టితో పాటు రసపుష్టి ఉండాలి. సాహిత్యం తెలిసిన భరించదగ్గ మోహం అంటే వారితో కార్యక్రమం నడపవచ్చు. సాహిత్యపు విలువలు గల సినిమా పాటలు ప్రసారం చేస్తే బాగుంటుంది. బీబీసీలో ప్రసారమయ్యే హాట్ టాక్ లో విషయాన్ని అన్ని కోణాల నుండి లోతుగా పరిశీలించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు కూల్చినప్పుడు సంస్కారంతో హుందాతనంగా ఎడిట్ చేసి ఉంటారు. అందువల్ల హీనమైన దృశ్యాలు చూసే భాగ్యం వీక్షకులకు కలగలేదు. వీక్షకుల ఉత్తరాలు కానీ, విమర్శకుల విశ్లేషణలు కానీ ఎంత పాత్ర ఉందో మనకు తెలిపే యంత్రాంగం లేదు. పుస్తక పఠనాన్ని మింగేసిన పుస్తకాల అనుకుండా నెమ్మదిగా సర్వం స్వాహా చేస్తుంది కిమ్మనకుండా కఠోరమైన వాస్తవముల అనుకుంటనే టీవీ కబలించి వేస్తుంది. టీవీ సీరియల్ల అభూత కల్పన మనోరంజకంగా ఉంటుంది. విశాలమైన కార్యక్రమాలని విమర్శకులు అన్నప్పటికీ టీవీ పాపులారిటీ దృష్ట్యా ఎందరో కళాకారులను, సాంకేతిక నిపుణులను పోషిస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. టీవీ విషయంలో యథా ప్రజ తదా రాజా అనేది సరిపోతుంది.
మామూలుగా అయితే యథా రాజా తదా ప్రజ అంటాం, కానీ టీవీ విషయంలో మాత్రం ఏమంటారంటే సారు యథా ప్రజ తదా రాజా అనేటువంటి సరిపోతుందని చెప్పి తెలియజేశారు. ఈ పరీక్షకులు టీవీ కార్యక్రమాల కోసం విలువైన సమయాన్ని ఇతర పనులను మానుకొని కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు సంస్కారవంతమైన కార్యక్రమాలు చూడాలని కోరుకుంటారు. యాంకర్లు కూడా మంచి హోంవర్క్ తో దీటైన ప్రశ్నలు అడుగుతూ హుందాగా ప్రవర్తించాలి. లైవ్ లో అర్థవంతంగా వ్యక్తీకరించడం కష్టంగా ఉంటుంది. కార్యక్రమాలు సమగ్రంగా ఆధారాలతో కూడిన వివరణ ఉండేట్టు చూస్తే గుర్తింపు లభిస్తుంది. ఛానల్లో పెంచుకెళ్తున్న అవాంఛనీయ ధోరణులు అనేటువంటి వ్యాసంలో మార్పులకు మేము శ్రీకారం చుట్టగలం, మేము ప్రభావితం చేయగలటువంటి అభిప్రాయాలు చెప్పడగానే ఎవరి ఎజెండా వారు తయారవుతున్నాయి. కేవలం ఏకపక్షంగా చెప్పడం, తప్పుగా చెప్పినా కూడా పొరపాటుగా చెప్పామని చెప్పకపోవడం ఇప్పుడు ఈ సంప్రదాయం పెరిగిపోయింది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాను నౌసరిలో. ఒకసారి లోక్సభ స్పీకర్ గారు చెప్పినటువంటి మాటలు చెప్పినటువంటి మాటలు చెప్పినట్టుగా ప్రకటించుకోవడంతో అలా ఆయన అలా లేదని తప్పుగా ప్రకటించడం జరిగిందని కార్యాలయం ప్రకటించవలసి వచ్చింది. ఇటువంటి సంఘటన ఉదాహరణ చెప్పడం వల్ల అవాంఛనీయ ధోరణుల ఛానళ్లకు నిజమైన మార్గదర్శకులు కనిపిస్తారు. వెళ్ళిపోయారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చదువులు కట్టిపడేస్తాయి ఈ వ్యాసంకాలం. ఉదాహరణకు 1931లో విడుదలైనటువంటి భక్త ప్రహ్లాద తెలుగు తారీఖు సినిమా 2006 సంవత్సరానికి 75,000 పూర్తి చేసుకుంది. దాన్ని మాటి కాదు వజ్రోత్సవం నిర్వహించారు. కానీ వజ్రోత్సవం అంటే 50 సంవత్సరాలు చేసేది కదా, ఇటీవల దైవం చూపి అంటారండి. 75 సంవత్సరాలు చేసేటువంటి దాన్ని ప్లాట్ఫామ్ చూపారండి. ఈ ప్లాట్ఫామ్ చూపించడానికి తెలుగు పదం ఎందుకు కనిపెట్టలేదు. అటువంటిప్పుడు దాన్ని సరైన తెలుగు పదం కనిపెట్టి దాన్ని ప్రాచుర్యం చేయాల్సినటువంటి బాధ్యత టీవీ ఛానల్ మీద ఈ ప్రసార మాధ్యమం వల్ల ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదని వెళ్ళి చూపుతారు. మనసు వెళ్ళిపోతారు. శ్రీశ్రీ గారు 1952లో కృష్ణాపత్రికలో వ్యాఖ్య చేస్తారు. సినిమా ఒక బ్రహ్మాండమైన ఆయుధమని, దాన్ని వినియోగించిన బ్రహ్మాండమైన కళా సృష్టి మనలో ఇంకా బయలుదేరలేదని, ఇది చిరిగినంతా వంశం చేతుల్లోనే ఉందని సినిమా గురించి శ్రీశ్రీ గారు వ్యాఖ్య చేస్తారు. దాన్ని ఎంతో ఆసక్తిదాయకంగా ఉటంకించారు. అంతేకాకుండా అయితే మన టీవీ రంగాన్ని చూస్తే శ్రీశ్రీ గారు ఎలా స్పందించేవాళ్ళు అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నిస్తారు. రచయిత వార్తల అసత్య ప్రచారం గురించి బాణాలు ఎక్కువ పెట్టిన సంగతి మరి సాయి గారు రచయిత యొక్క వైపుగా ఆయన చెప్పారు. రచయిత చేసిన విమర్శకుని మరి నైతికతగా ఉండాలి ఈ కార్యక్రమాన్ని చెప్పిన పిలుపులు కూడా మనందరికీ మరి ఉపన్యాసంతో వినిపించారు. ధన్యవాదాలు తెలియజేస్తారు సాయి గారికి. దత్తుల దగ్గర నుండి సాయి వరకు ఎన్నో సందర్భాల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ పరిశోధన విజ్ఞానదాయకమైనటువంటిది. వాటిని సాంకేతికంగా విమర్శించారు, వివరించారు. ఆ వ్యాసాన్ని చదివిన అనుభూతి మాకు కలిగింది. చదువుతామంటే చదివే ఉన్నది లేకపోయినా కూడా అనుభూతి కలిగింది. మాకు చాలా సంతోషం, అభినందనలు. అద్దెకి వచ్చింది. చూడనటువంటి వాళ్ళు, చూడలేవో అనుకున్న వాళ్ళు పద్మశ్రీలు ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి సంతోషం కలిగించారు. మీ జన్మ ధన్యం శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు, సంతోషం. శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల్లో పనిచేస్తున్నారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి తొలి సంచికను ఆయన దాచిపెడుతున్నారు. ఏ పత్రికతో తొలి సంచిక కావాలంటే శ్రీనివాసరెడ్డి గారు చదువుతారు. ఎన్నికల గారు సైన్స్ ఆఫీసర్ గా చాలా కాలం పనిచేశారు. ఒకే వేదిక పైన 6 గ్రంథాల విశ్లేషణ, 5 గ్రంథాల విశ్లేషణ జరుపుతున్నాం. ఒక అద్భుతమైన అంశం. అందుకు అలనాటి సాహిత్య రాజకీయ కేంద్రమైన అద్దెకి వేదిక కావడం, అందులోనూ పెద్దలు పుట్టరాజు వారు ఆతిథ్యం ఇవ్వడం, అతిథిగా శ్రీ వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం మనందరి అదృష్టంగా భావించుకోవాలి. ఒంగోలు, మార్కాపురం, అద్దెకి 3 సాహిత్య కేంద్రాలుగా నడుస్తూ ఉన్నాయి. ఇది నిత్య చర్చ అంటే నిత్య ఎరుక, నిత్య స్పృహ. మనమేంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనుషులకి ఏంటి, పౌరుడిగా ఏంటి అని స్పృహ ఉండి తీసుకోవాలి అని నేను భావిస్తూ ఈరోజు 7 పుస్తకాల గురించి 5 మంది, స్వరాజ్ గారిది, రాఘవరావు గారిది ఇందులో లేదు. నా వరకు అయితే చాలా చక్కగా చేశారంటే నాకు ఏం అభియోగాలు లేవు, అన్ని అభినందనలే.
అయితే హడావుడి పెట్టడం అనేది తప్పనిసరి, ఎందుకంటే డేలాంగ్ అనుకుని దాన్ని హాఫ్గా కుదించి అంటారు అక్కడ. కాబట్టి రాసుకొచ్చి చదవండి అన్నప్పుడు ఏది రీడ్ చేయాలో కష్టం, అది సాధ్యంగానే వ్యవహారం. మొదటి వ్యక్తికి న్యాచురల్ గానే ఎక్కువ ఉంటుంది, మనకి టాలరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. చివరి వ్యక్తికి టాలరెన్స్ వక్తకు ఉన్న ఆడియన్స్ కి ఉండదు. కాబట్టి బోలెడు విషయాలు ఇది ఇలాంటిది అయ్యా నా వరకు ప్రకటన ఇన్ని పుస్తకాల గురించి ఇంత చక్కగా జరగడం. అందుకనే ఏకకాలంలో దాదాపు ఒక వారం 15 రోజుల్లో ఈ 7 పుస్తకాలని మిత్రులు చదివారు. పాత విషయాలు వర్తమానంతో లింక్ చేస్తూ అక్కడక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాయి. ఈ చిన్న పుస్తకం తేవాలనే ఆలోచన కూడా ఉంది. వనరులు పెద్ద సమస్య ఏం కాదు, చేద్దాం. అయితే పుస్తకాలు అమ్ముడుకోవడం అనే సమస్య కనుక కొన్ని పుస్తకాలు వేసి కనీసం మా మిత్రుడికి కొన్ని పంపిస్తే రచనలు కానీ ఇస్తారు. ఇంకెక్కడన్నా అంటే ఇప్పుడు నా గురించి ఒక 3 యూనివర్సిటీలో పిహెచ్డి జరుగుతుంది. నేను ఎక్కడ రాయలేదు కాబట్టి మీకు ఏమో తెలియదు. రెండవది, నేను పుట్టరాజు గారికి ఏం ఫీడ్ చేయాలి నా గురించి, వాళ్ళకు కూడా ఏం చేయాలి. రకరకాల ఉన్నది దీని గురించి ఎక్కువ మేము చర్చించలేదు ఆయనకి. అయితే ఇన్సిస్ట్ చేయండి, లెట్ దెమ్ రైట్ అని మాత్రమే నేను చెప్పాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఏం పరిమితులు ఉన్నాయనేది నాకు తెలుసు. చాలా చక్కగా నడిచింది, వైవిధ్యంతో నడిచింది. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని సూక్తి. మొదటి ముఖ్యంగా నాకేమి అభియోగాలు అభిశంసనలు ఏమీ లేవు, అన్ని అభినందనలే. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన పుట్టరాజు గారికి, వారి కుటుంబానికి, మీకు మరీ ధన్యవాదాలు. సెలవు. నమస్తే.